హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. మీరందరూ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ ఎక్కువ స్పైసీనెస్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మటన్ని మ్యారినేట్ చేయాలి సాల్ట్ అండ్ టర్మరిక్తోని. తర్వాత దాన్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత కొన్ని పచ్చి ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెట్టాలి. కుక్కర్ విజిల్స్ ఆల్మోస్ట్ 7 to 8 విజిల్స్ పెట్టాలి. సో మటన్ ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. పీస్ ఇలా మనం పట్టుకొని చూస్తే అది విడాలి, కొంచెం అలా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ చేసుకుంటున్నాము. ఈ బిర్యానీకి ఫ్రై ఆనియన్స్ చాలా ఎక్కువ కావాలి, బికాస్ దీనికి ఏ గ్రేవీ ఉండదు. మొత్తం అంతా ఆ ఫ్రై ఆనియన్స్ టేస్ట్తోనే వస్తుంది బిర్యానీ. బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. ఇంకా మనకి బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ మనం వేసుకుంటాము మన బిర్యానీలోని. ఇప్పుడు రైస్ కుక్ చేయడానికి ఇలా వాటర్ వేసి ఉంచాము. ఈ వాటర్ కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు మటన్ గ్రేవీకి మటన్ మనం కుక్ చేసాము, ఇంకా ఫ్రై ఆనియన్స్ కావాలి, కొత్తిమీర, ఇంకా దీంట్లో కారం ఏంటంటే పచ్చిమిరపకాయల కారం ఒకటే ఉంటుంది. మనం రెడ్ చిల్లీ పౌడర్ ఏమీ వేయము. ఇంకా ఇవన్నీ మసాలాస్ వేస్తాము. ఇప్పుడు ఒక కుక్కర్లో లైట్గా ఆయిల్ వేసుకుని ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు అది వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా ఐటమ్స్ కొన్ని దీంట్లో వేసుకోవాలి. ఇంకా కొన్ని వేయించి మనం బాస్మతి రైస్ కుక్ చేస్తాం కదా అప్పుడు వేస్తాము. ఇలా మొత్తం అన్ని మసాలాస్ వేస్తున్నాము. బిర్యానీ మసాలాస్, ఇంకా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న మటన్ కర్రీ వేసి కొత్తిమీర వేసి కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ బాగా మిక్స్ చేస్తూ ఉంటే వాటరీ టైప్ వస్తుంది లిక్విడ్. మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లెమన్ జ్యూస్ కూడా వేయాలి ఈ గ్రేవీలోని. ఇప్పుడు కొంచెం వాటర్ హీట్ అయ్యాక ఆ వాటర్లోని మనం సాల్ట్ వేసుకోవాలి, ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అవి బాగా మరగాలి, కొంచెం పొగలు వచ్చేలాగా. అవి అలా వచ్చిన తర్వాత అప్పుడు మనం బాస్మతి రైస్ వేసుకుంటాము. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మీరు సాల్ట్ అది ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ ఒక 50% కుక్ అయ్యే వరకు ఉంచాలి. తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసుకొని రైస్ సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ దమ్ పెట్టడానికి లేయర్స్ కింద ప్లేటింగ్ చేస్తాము. కొంచెం
ఫస్ట్ వాటర్ కింద వేస్తే మాడకుండా ఉంటుంది. తర్వాత ఒక లేయర్ రైస్ వేయాలి. రైస్ వేసిన తర్వాత మటన్ కర్రీ వేయాలి, ఇంకా ఫ్రై ఆనియన్స్ వేయాలి, మళ్ళీ రైస్ వేయాలి, మళ్ళీ మటన్ కర్రీ, ఫ్రై ఆనియన్స్, ఇలా ఒక్కొక్క లేయర్ వేస్తూ ఉండాలి. ఈ మటన్ ప్లేటింగ్ కూడా మొత్తం వేయకూడదు, ఓన్లీ వన్ సైడ్ వేయాలి. అంటే ఒక సైడ్ రైట్ సైడ్ వేస్తే లెఫ్ట్ సైడ్ ఆనియన్స్ వేయాలి. తర్వాత మళ్ళీ రైస్తో ప్లేటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కర్రీ వేయాలి. మాకైతే కొంచెం ఫ్రై ఆనియన్స్ అనేది తక్కువ అయిపోయాయి, ఇంకా ఎక్కువ ఉండాలి ఫ్రై ఆనియన్స్. సో మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకోండి ఫ్రై ఆనియన్స్. ఇలా లాస్ట్లో కొంచెం పైన గ్రేవీ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే కుక్ అయినప్పుడు ఇంకొంచెం రైస్ కుక్ అవ్వాలి, ఎందుకంటే 50% మనం కుక్ చేస్తాం రైస్ ఫస్ట్. ఇంకా నేను కలర్ కోసం సాఫ్రాన్ వాటర్ వేస్తున్నాను. నాకు ఇలాగ కలర్స్ వేయడం ఇష్టం ఉండదు, ఆర్టిఫిషియల్ కలర్స్ అని నేను. సో ఇలాగ సాఫ్రాన్ వాటర్ వేస్తే ఎల్లో కలర్ వస్తుంది. ఇప్పుడు మనం క్లోజ్ చేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టాలి, సో ఆ ప్రెషర్ బయటికి పోకుండాను. ఆఫ్టర్ ఒక 20 minutes సిమ్లో పెట్టిన తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ అది. ఇంకా రైస్ కూడా సెపరేట్గా ఉన్నాయి పార్టికల్స్, అంటే కొంచెం ముద్దగా అలాగ అయిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా చేసుకోండి, చిన్నపిల్లలైనా తినచ్చు, ఎందుకంటే ఏం స్పైసీనెస్ ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.